నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఏపీ ఎబ్సెట్ 2025 ప్రవేశ పరీక్ష. పునః ప్రారంభమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆర్జిత సేవలు. రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం. డీటెయిల్స్ చూస్తే ఈ నెల 19 నుంచి 27 తేదీ వరకు ఏపీ ఎబ్సెట్ 2025 ప్రవేశ పరీక్షలను జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా వంటి కళాశాలలో ప్రవేశ నిమిత్తం ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. శుక్రవారం దీనికి సంబంధించి వివరాలను కాకినాడ జేఎన్టీయూలోని వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. ముందుగా ఏపీ ఎబ్సెట్ 2025 కన్వీనర్ వివి సుబ్బారావు వివరాలను వెల్లడించారు. ఈ నెల 19, 20 తేదీలో వ్యవసాయ, ఫార్మా విద్యార్థులకు, 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 145 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ మరియు సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచవద్దని, పరీక్ష హాజరైన వారందరికీ వారి ప్రతిభను బట్టి ఆయా కళాశాలలో సీట్లు లభిస్తాయన్నారు. ఆందోళన చెందకుండా పరీక్ష ముందు రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సీట్ల సంఖ్య పెరిగిందని, అందువల్ల విద్యార్థులందరికీ సీట్లు అందరికీ వస్తాయని వీసీ అన్నారు. ఈ సమావేశంలో రెక్టర్ కేవి రమణ, ఓఎస్డీబీ కోటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చరల్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 బాధ్యతను నిర్వహించే బాధ్యతను జేఎన్టీయూ కాకినాడ ఈ ఈఏపీ సెట్ను ఎర్లియర్ మాకు ఎంసెట్ అనేవాళ్ళము. అప్పుడు మెడిసిన్ కూడా ఉండేది. ఇది 9వసారి కండక్ట్ చేస్తున్నాం. అంటే 8 సార్లు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. అందువల్ల గవర్నమెంట్ యూనివర్సిటీ సర్వీసెస్ని, ఎఫిషియన్సీని గుర్తించి మళ్ళీ ఈ ఏడాది 2025 కూడా జేఎన్టీయూ కాకినాడకి ఇవ్వటం జరిగిందండి. ఈ టెస్ట్ మామూలుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నిర్వహించాల్సింది. కాకినాడ నిర్వహిస్తుందంటే ఈ ఎగ్జామినేషను మే 19 నుంచి 27 వరకు 14 సెషన్లు, అంటే ఉదయం సెషను, మధ్యాహ్నం ఒక సెషన్ అండి. ఉదయం సెషన్ ఏమో 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ ఏమో 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించారు. 418 మంది స్టూడెంట్స్ ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజే 10,000తో పైనతో కూడా లాస్ట్ డే అండి. అయితే ఇందులోనే 2 స్ట్రీమ్స్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఒక ఎగ్జామ్ అండి. రెండవది ఇంజనీరింగ్ స్ట్రీమ్ మరొక ఎగ్జాము. మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 51,814 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి 4 సెషన్స్లో 19వ తారీఖు, 20వ తారీఖు, 19వ తారీఖు 2 సెషన్లు, 20వ తారీఖున 2 సెషన్లు, 4 సెషన్స్లో మనం ఆన్లైన్లోని టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ టెస్ట్ని మొత్తం 145 సెంటర్లు అండి. అంటే 143 సెంటర్లేమో మన ఆంధ్రప్రదేశ్లోని, 2 సెంటర్లు హైదరాబాద్లోని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 145 సెంటర్లోని పరీక్ష జరుగుతుందండి. ఈ ఏడాది గతంతో పోలిస్తే, పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకి ఇంజనీరింగ్ అప్లికేషన్స్ పెరిగాయండి.
ఒక 6,357 అప్లికేషన్స్ పెరిగాయండి ఈ ఏడాది గతంతో పోల్చుకుంటే 2024తో పోల్చుకుంటే. దీనికి కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలోనే తెలంగాణ గవర్నమెంట్ మన ఆంధ్ర విద్యార్థులకి కోటా తీసేశారు. అది ఇదివరకు మిత్రులందరికీ తెలుసు. 10 సంవత్సరాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి అర్జిత సేవలు అనగా కళ్యాణము, చండీ హోమం, ఆయుష్ హోమం, ప్రత్యంగిరా హోమం మొదలు కార్యక్రమాలను నిలిపివేశారు. కళ్యాణ మహోత్సవాలు పూర్తయిన సందర్భంగా తిరిగి ఆర్జిత సేవలను పునః ప్రారంభించారు. కావున ఈ విషయం భక్తులందరూ గమనించవలసిందిగా మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. భజనకి బాధ్యత పుట్టితే గణేష్ ఇచ్చేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపుడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ ఎన్ పూజ, డాక్టర్ మురళి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం నిర్వహించారు. వైద్య సిబ్బంది అందరితో కలిసి రాజపుడి గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించి రాజపుడి కూడల్లో మానవహారం నిర్వహించి డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి అనే నినాదంతో అవగాహన కల్పించారు. చిన్నదోమ 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 పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత మూతలు పెట్టండి రాములపై యుద్ధం రాములపై యుద్ధం చిన్నదోమ చిన్నదోమ పరిసరాల పరిశుభ్రత తెలుగుదేశం నాయకులు అలాగే జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేతైన తోట నవీన్ యొక్క ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో వరుణ్ సూర్య నామకరణంతో పెట్రోల్ బంక్ను నెలకొల్పడంతో అందుకు అందిన ఆహ్వానం తమకి ఎంతో ఆనందాన్నిచ్చిందని మాజీ మంత్రివర్యులైన యనమల రామకృష్ణుడు అలాగే నిమ్మకాయల చిన్నరాజప్పలతో పాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు జగ్గంపేట శాసనసభ్యుడైన జ్యోతుల నెహ్రూలు పేర్కొన్నారు. మండల కేంద్రం కిర్లంపూడికి ప్రతిపాడుకు గ్రామాల మధ్య నెలకొల్పిన ఈ బొంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారి ఇరువురు నాయకులు ప్రతిపాడు మహిళా శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబాతుల రాజశేఖర్తో పాటు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామితో పాటు విచ్చేసి వారి యొక్క చేతుల మీదుగా నూతన పెట్రోల్ బంకును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తోట నవీన్ ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా అది 100% విజయవంతం కాగలదని, అందుకు ఆయన చరిస్మా కూడా తోడవుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు, జగ్గంపేట ప్రతిపాడు నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్, వరపుల తమ్మయ్య బాబు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ సభ్యుడు తోట గాంధీ, గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, నీటి సంఘం అధ్యక్షులు తుమ్ము శ్రీరామ్మూర్తి, అలాగే పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, తోట నవీన్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రతిపాడుకి కిర్లంపూడికి మధ్య మార్గంలో తోట నవీన్ గారు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బంకు వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో 2 వీలర్స్ వాహనదారులందరూ చాలా మేలు జరుగుతుంది. ఏంటంటే మరి బైపాస్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలంటే చాలా భయాందోళనగా ఉంది.
వాహనాలు ఏ టైంలో యాక్సిడెంట్లు అవుతాయి అన్నది కూడా చాలా భయాందోళనగా ఉంది. మరి అందు గురించి ఇక్కడ ప్రతిపాటికి కిర్లంపూడికి మధ్యలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ తోట నవీన్ గారిది మరి బంకు చాలా బాగుంది. మరి చుట్టుపక్కల గ్రామీణ ప్రజలందరూ ఉపయోగించుకుని మరి బంకు యాజమాన్యాన్ని మేము కోరేది ఏంటంటే నాణ్యమైన పెట్రోలు, నాణ్యమైన డీజిలు మరి సక్రమంగా యాజమాన్యం అందజేస్తే ప్రజలందరూ దీన్ని వినియోగించుకుంటారని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. పత్తిపాడు మండలం రాచపల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. పూర్వం నుంచి తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని వేరే వర్గీయులు ఆక్రమణలు చేపడుతున్నారని అడ్డగింపు రాచపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 157 అబ్లిక్ 2లో సుమారు 0.60 సెంట్ల స్థలం యాదవులకు కేటాయింపు జరిపి చాన్నాళ్లుగా వారి ఆధీనంలో ఉంది. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి పూర్వం మాదేనంటూ ఇక పలు ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు. పూర్వం నుంచి యాదవ సంఘం చెందిన స్థలం 2024 సంవత్సరంలో కొంతమంది రాజకీయ పెద్దలు డాక్యుమెంట్లు పొట్టించి ఈ స్థల ఆక్రమణ చేయడానికి పూనుకున్నారని ఆరోపణలున్నాయి. అయితే గ్రామ పెద్ద ఎంపీటీసీ బుద్ధరాజు చెంటిరాజు యాదవులకు మద్దతుగా నిలబడ్డారు. స్థలంలో యాదవ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేపట్టే యోచనలో గ్రామంలో యాదవులంతా ఐక్యమత్యంతో పోరాటం చేస్తున్నారు. ఎప్పుడు పెట్టండి ఆడోళ్ళమో చికెన్ కమాలని పెట్టారు అలా పెట్టచ్చు బాబు మా గుద్దలు అందులో రండి మాది దొడ్డి మరుగు ఆక్రమించాలి ఆక్రమించాలి 157/2లో జరుగుతున్న వివాదం ఏమిటంటే గత 80 సంవత్సరాల క్రితం ఇది యాదవులకి దగలపడింది. వాళ్ళ కార్యక్రమాలు ఉపయోగించుకుంటూ ఈ మధ్యకాలంలో ఒక కమ్యూనిటీలు నిర్మించుకునే ఆలోచనలో ఉండగా కొందరు రాజకీయ నాయకులు స్వార్థపరులు కలిసి దీన్ని విఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ సంపాదించుకొని రిజిస్ట్రేషన్ తెచ్చి ఆ డాక్యుమెంట్తో మాదేన దురుద్దేశంతో దీన్ని దగలపరుచుకోవాలని చూస్తుండగా దాన్ని అడ్డుకోవడం జరిగింది. దాని మీద లీగల్గా వెళ్ళినా కౌంటర్ వేయడం జరిగింది. కాబట్టి అది యాదవులకి ఈ భూమి చెందేలాగా న్యాయం చేయాలని దీన్ని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాను. అలాగే 40 సంవత్సరాల క్రితం దీనికి ఒక సర్పంచ్ గారు కూడా గోడ కట్టి వాళ్ళకి ఒక రూపు చేయాలని కూడా చేశారు. దాని రూపురేఖలు కూడా పడిపోయిన గోడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. గత 2 సంవత్సరాల క్రితం ఇదే దాంట్లో యాదవులను అడిగి ఊరికి అందరికీ ఉపయోగపడతారనే ఉద్దేశంలో వాటర్ ట్యాంక్ కూడా ప్లేస్ ఇచ్చారు. అటువంటి దాన్ని ఇవాళ ఒక విఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్తో డాక్యుమెంట్ సృష్టించి మాది అనే దురుద్దేశంలో పోలీసులకు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ స్థలం ఇప్పించాలా, పోలీసు కేసు వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ముఖ్య అతిథి జి వివేక్ వెంకటస్వామి, తెలంగాణ ఎమ్మెల్యే అధ్యక్షులు పండు అశోక్ కుమార్, మాల సంఘాల జేఏసీ చైర్మన్ ప్రత్యేక ఆహ్వానితులు అనవరపు కిషోర్, జేఏసీ వ్యవస్థాపకులు మరియు తుల్లిబిల్లి అశోక్ బాబు చైర్మన్, ఉద్యోగుల జేఏసీ జి చెన్నయ్య, తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ పెయ్యల పరశురాముడు, గుమ్మపు సూర్యవర ప్రసాద్, లక్ష్మల్ల నరసింహారావు, అలాగే సేవా నాగ జగన్ బాబురావు, కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ నాయకులు లింగం శివప్రసాద్, బంగా సతీష్ కుమార్, మాత సుబ్రహ్మణ్యం, కండవల్లి లోవరాజు, మూలే మేఘరాజు, బచ్చల కామేశ్వరరావు, కుంచె శ్రీహరి, టిఎస్ఎన్ మూర్తి, దాసరి చెన్నకేశులు, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఐఆర్ఎస్ మరియు ఆర్టీడీ తదితరులు పాల్గొన్నారు.
కోరుతున్నాం. జై భీమ్ జై భీమ్. జై భీమ్ జై భీమ్. తర్వాత మన మధ్య ఉన్నటువంటి సోదరులు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ టిఎస్. థ్యాంక్ యూ సార్. అన్నవరపు కిషోర్ గారు, బొమ్మాపు సూర్యవరప్రసాద్ గారు, లక్ష్మణ నరసింహరావు గారు, నాగజగన్ బాబురావు గారు, రాణి గారు మహిళా అధ్యక్షురాలు, తదితరులు పెద్దలందరూ కూడా పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పిస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏలూరు జిల్లా మాలమాల మహిళా విభాగం అధ్యక్షురాలు వారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ పివి రావు గారు. జోహార్ పివి రావు గారు. జోహార్ పివి రావు గారు. కేంద్ర మంత్రిగా పనిచేసి దళితులకు ఎంతో సహాయపడడం జరిగింది. అటువంటి పెద్దయిన బిడ్డ ఈ రోజు నేనున్నాను మీకు మాలలు తోడుగా అంటూ మన ముందుకు వచ్చారు కాబట్టి ఆయన్ని తమ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్. నేను అనుకున్న కాకినాడలో మన మానవుల సంఖ్య చాలా పెద్దగా ఉన్నది. వారు జై భీమ్ అంటే మొత్తం కాకినాడలో వినపడుతుంది అనుకున్నా, కానీ అంతా డల్గా ఉన్నారు ఇక్కడ. మళ్ళీ ఒకసారి అందరూ కూడా పిడికలు పెట్టుకొని జై భీమ్ చెప్తాం. జై భీమ్. జై భీమ్. అశోక్ కుమార్ గారు ఇక స్టేజ్ పైన ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంకి వచ్చిన మాలా సోదరులకు అందరికీ కూడా జై భీములు చెప్తూ, ఎందుకంటే సమయం తీసుకుంది అందరి పేర్లు తీసుకోవడం లేదు. అశోక్ గారు వచ్చి చెప్పారు, సార్ పివి రావు గారిది 73rd జయంతి ఉత్సవాలు ఉన్నాయి, మీరు ఎట్లా రావాలని చెప్తే నేను తక్షణమే ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అందరికీ ఏలూరు జిల్లాలోని నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీని, ఓలుపల్లి మోహన్ రంగారావును ఇరువురిని పోలీసులు హాజరుపరిచారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతిచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పుడు నకిలీ ఇళ్ల పత్రాలు పంపిణీ కేసులో ఈ నెల 29వ తేదీ నుంచి అనగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వల్లభనేని వంశీకి మరియు ఓలుపల్లి మోహన్ రంగారావు ఇరువురికి జడ్డీ శ్రావణి తీర్పునిచ్చారు. ఎప్పుడో క్లోజ్ అయిన మరో పాత కేసును బయటకు లాగారని వంశీ భార్య పంకజశ్రీ ఆరోపించారు. వీటన్నింటినీ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో తాము లేవని, తన భర్త వంశీ ఆరోగ్యం బాగా క్షమించిందని ఆమె తెలిపారు. వల్లభనేని వంశీ లాయర్ తానికొండ చిరంజీవి మాట్లాడుతూ, గతంలో తీసేసిన కేసేనని పాతవన్నీ కూడా తవ్వి ఏదో చేద్దామని చేస్తున్నారు తప్ప అదేమీ లేదని లాయర్ అన్నారు. ఈ కేసులో కూడా సోమవారానికి బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందని, బెయిల్ పిటిషన్ అన్ని కోర్టులో సబ్మిట్ చేశామన్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆయన హాస్పిటల్కు తీసుకెళ్లమని కోర్టు చెప్పిందన్నారు. ఇప్పుడు హాస్పిటల్కు తీసుకుని వెళ్తామని లాయర్ చిరంజీవి అన్నారు.
మేడం వాయిస్ తిరిగి వారెంట్ మీద తీసుకుని మళ్ళీ 14 రోజులు రిమైండ్ పెట్టి ఇచ్చారు. వాటి గురించి అంతా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ని అడగండి ఏమైనా ఉంటే. అంటే పోలీసులు నిబంధనలు గుర్తుంగా అంటే పీటీ వారెంట్లో దాఖలు చేశారని చెప్పేసి తెలిసింది. అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళీ ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్తారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో టెండర్లు లేవు. 5 సంవత్సరాలుగా రోడ్లు గుంటలుగా మిగిలిపోయాయి. శ్యామలాంబ పండుగ కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చొరవతో పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభ్యర్థన మేరకు ఎలక్ట్రికల్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పండుగ అని వినగానే వెంటనే 1.60 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో 20 ట్రాన్స్ఫార్మర్లు, 100 విద్యుత్ స్తంభాలు శాంక్షన్ చేశారు. అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ 2 కోట్లు మంజూరు చేసి వాటర్ శానిటేషన్, మరుగుదొడ్లు, రోడ్లు మరమ్మతుల ఏర్పాటుకు సహకరించారు. గత ప్రభుత్వ మున్సిపాలిటీ శానిటేషన్ కు సరైన సామాగ్రి కూడా ఇవ్వలేదు. ఇప్పుడైతే మారిన ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. తప్పు చేసిన వాళ్ళను అమ్మవారు చూసుకుంటారు అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ రోజు సాలూరు మున్సిపాలిటీలో మహిళల ఆనందానికి అవధులు లేవు. నిజంగా ప్రతి ఒక్కరు, నాకు ఫోన్ నెంబర్ తెలియని వాళ్ళు ఇంటికి వచ్చి కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది ఫోన్లో చెప్పారు. అంటే ఎంత సంతోషపడ్డారు, ఎంత సంబరపడ్డారు అని అంటే, ఏదైనా ఒక చెడు జరుగుతుంది అంటే మన అమ్మవారి పండుగ చేయలేదు కాబట్టి ఒకవేళ జరుగుతుందేమో అని బాధపడే వాళ్ళందరూ. కానీ మనం అమ్మవారి పండుగ చేద్దామని ఎప్పుడు అనుకున్నామో అందరూ కూడా మనసు నిండింది. అందరికీ మనసు నిండుగా ప్రశాంతంగా అందరూ కూడా అమ్మవారి పండగ పనులు 6 నెలల ముందు నుండే మొదలు పెట్టుకున్నారు ప్రతి ఇంట్లో కూడా. అందుకని మనం 4 నెలల ముందు నుండి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనుకున్నాం. ముందు పండగ చేద్దాం అనుకున్నాం. 4 నెలల ముందే నేను అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టాను. రివ్యూ మీటింగ్ ఇప్పుడు మున్సిపాలిటీకి ఏం కావాలి, మనకి మెయిన్గా పండగ సక్సెస్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్, శానిటేషన్, ఈ 3 ముఖ్యం అమ్మా అని మన అధికారులందరూ చెప్పడం జరిగింది. ఓకే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీకు ఏం కావాలని అడిగాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఇండెంట్ వాళ్ళు ఇచ్చారు. అలాగే వాటర్, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని అడిగాం, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఇచ్చారు. అలాగే శానిటేషన్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం కూర్చొని మాట్లాడి వెంటనే ముఖ్యమంత్రి వారి దృష్టిలో కూడా ఈ విషయం పెడితే 15 ఏళ్ళ తర్వాత చేస్తున్న పండగ కాబట్టి, మీరంతా గిరిజన ప్రాంతం కాబట్టి, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పండగను మీరు అత్యంత వైభవంగా చేసుకోవడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఆ వెంటనే మంత్రివర్యులు ఎలక్ట్రికల్ మనకి విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రవి గారి దగ్గరికి వెళ్తే అసలు ఒక్క నిమిషం కూడా నువ్వు అనకుండా 20 ట్రాన్స్ఫార్మర్లు, 100 స్తంభాలు వెంటనే చేసి వెంటనే మీరు పండుగ చక్కగా జరుపుకోండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారి దగ్గర వెళ్తే 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాను, వెళ్ళి శానిటేషన్కి, టాయిలెట్లు బాగు చేసుకోవడానికి, వాటర్కి, వీటన్నిటికీ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. 2 కోట్ల.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తుని రాజా కళాశాల గ్రౌండ్లో గత 30 రోజులుగా ఎంతో ఉత్సాహభరితంగా జరుగుతున్న శ్రీకాంత్ స్పీచ్ థెరపీ పవర్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్తో దిగ్విజయంగా ముగిసింది. జనసేన నేత స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్త తన తల్లి స్థాపించిన సంస్థ ద్వారా ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్స్ లో రాజమండ్రి జేకే స్వైగ్బార్స్ పాడేరు బి క్యూబ్స్ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో రాజమండ్రి జేకే స్వైగర్స్ విజేతగా నిలిచింది. సాయంత్రం రాజా గ్రౌండ్ లో జరిగిన ట్రోఫీ బహుకరణ సభకు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ముఖ్య అతిథిగా, జనసేన నేత తోట నగేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. విజేత జట్టుకు ట్రోఫీ, ₹1,00,000 నగదు బహుమతి, రన్నరఫ్ జట్టుకు ట్రోఫీ, ₹50,000 నగదు బహుమతి, 3వ స్థానంలో నిలిచిన జట్టుకు ₹25,000 నగదు బహుమతి ట్రోఫీ, 4వ స్థానంలో నిలిచిన జట్టుకు ₹10,000 నగదు బహుమతి ట్రోఫీ అందించారు. అనంతరం స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ తినిలో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. శివదత్త క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. మరో నేత తోట నగేష్ మాట్లాడుతూ శివదత్త ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి యువకుడు రాజకీయంగా మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తుని పట్టణ జనసేన నేత అద్దెపల్లి బాలాజీ, ఎస్కే ఎస్పీటీ ఆర్గనైజింగ్ టీం సభ్యులు, పారా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో ముందుకు తీసుకెళ్లాలని కొంచెం తక్కువ మాట్లాడతాను. అయితే ముఖ్యంగా మనం పిల్లగానే మా అందరి ప్రియతమ నాయకులు, ప్రత్యేకంగా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిజంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ ని తనదైన శైలిలో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తూ మరి మాకు ముఖ్య అతిథిగా నేను కూడా ఆ కార్పొరేషన్ లో ఓ డైరెక్టర్ గా ఉన్నా. నన్ను తోట నగేష్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారికి, ఇక్కడ రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ గారికి, బెంజమిన్ గారికి, మరియు రమేష్ గారికి, జేకే గారికి, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మాకు తల్లి సమానరాలైనటువంటి బోడపాటి కాంతమ్మ గారి యొక్క ముద్దుపడ్డైనటువంటి నా సోదరుడు శివదత్తికి నా అభినందనలు. శివదత్తు నేను చాలా అభినందనలో ఉంటాం. అదే నా ఇవ్వటం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఏ కార్యక్రమం వచ్చినా శివదత్తు ముందుంటాడు. ఈ రోజున ఇందాక నగేష్ గారు చెప్పారు, జనసేన పార్టీ మొదటి నుంచి కూడా వారాహి సభ మొదలెట్టినప్పటి నుంచి కూడా మొత్తం అందరినీ కూడా అందరం పైనుండి మేమంతా విన్యాసాలు చేస్తూ స్పీచ్లు ఇస్తుంటే కిందని ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు అయితేనేంటి ఏదైతేనేంటి అందరినీ కంట్రోల్ చేసుకుంటూ మొత్తం ఆ ఎలక్షన్ మా వారాహి మొదలెట్టిన దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యి మళ్ళీ విజయోత్సవ సభ అయ్యే వరకు కూడా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి ఈ జనసేన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఏపీ ఎబ్సెట్ 2025 ప్రవేశ పరీక్ష. పునః ప్రారంభమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆర్జిత సేవలు. రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.